దేశంలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ అన్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం కోల్పోయినట్టున్నారని వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో వికసిత ఏపీ కనిపిస్తోందన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు. అవినీతి డబ్బు ఎలా సంపాదించాలని, అక్రమాలు ఎలా చేయాలో జగన్ దేశానికి ఒక మోడల్ గా నిలుస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన తీరుపై సినిమా తీయాలన్నారు. జగన్ జీవితంలో అధికారంలోకి రాలేరని భానుప్రకాష్ స్పష్టం చేశారు. హిందూ ఆలయాలు, హిందూ మత విశ్వాసాలపై నమ్మకం లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిలు తిరుమలకి పట్టిన దరిద్రమంటూ విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంపై విచారణ, చర్యలు ఉంటాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటుందని భానుప్రకాష్ స్పష్టం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పుడే హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. జమ్మూ కాశ్మీర్లో కూడా మంచి ఫలితాలు, ఆర్టికల్ 370 పెట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీపై, నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై జమ్మూ కాశ్మీర్ ప్రజలు విశ్వాసాన్ని తమ ఎన్నికల్లో ఓటు రూపంలో ఇవ్వడం జరిగింది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్కి అందరూ అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఇబ్బంది అని చెప్పారు. కానీ ఇప్పుడు నుండి ట్రెండ్స్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా హర్యానాలో ఉంది.